वेलकम टू मीरम्मा हिंदी विद्यालयम पाठ्यांशంలో భాగంగా मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं। कई चिमटे रखे हुए थे। हामिद को क्या लाता है? दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं। చూడండి ఇక్కడ మిఠాయియోం కే బాద్ ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, నిన్న ఎపిసోడ్లో మనం చెప్పుకున్నప్పుడు మిఠాయిల గురించి చెప్పుకున్నాం. మిఠాయి దుకాణాల్లో పిల్లలందరూ ఎలా అయితే ఆక్రమణ చేసేసి మరి జీళ్ళని, గులాబ్ జామున్లని, హల్వాని ఎలా కొనుక్కున్నారో నిన్నంతా మనం చెప్పుకున్నాం కదా నిన్నటి ఎపిసోడ్లో. సో ఇక్కడ మిఠాయియోం కే బాద్ ఈ మిఠాయి దుకాణాల తరువాత లోహేకి చీజోంకి దుకాణం ఆతీ హై. మరి లోహపు వస్తువులు, ఐరన్తో చేసినటువంటి కొన్ని వస్తువుల యొక్క దుకాణాలు కనపడ్డాయి. కై చిమటే రకే హుయేతే. చిమటే చిమటే అంటే ఏంటి? పట్టకారులు. చూడండి, మనం ఏదైనా వేడివేడి వస్తువు, వేడివేడి గిన్నెలు పొయ్యి మీద నుంచి దించడానికి పట్టకారు అనేది ఒకటి ఉపయోగిస్తూ ఉంటాం. దాన్ని చూడండి, ఇక్కడ హామీద్ చేతిలో మనకు కనపడుతుంది. పట్టకారు అంటే ఇదన్నమాట. సో చిమట, హిందీలో చిమట అంటారు, పట్టకారు అని తెలుగులో అంటాం మనం. సో ఈ చిమటాలు అనేవి కై చిమటే, చాలా చిమటాలు, చాలా పట్టకారులు రకే హుయేతే ఆ దుకాణాల్లో కనబడుతూ ఉన్నాయి. హామీద్కో క్యా లాతా హై. వెంటనే హామీద్కి జ్ఞాపకం వచ్చింది, దాదీకే పాస్ చిమటా నహీ హై. మరి మా నాన్నమ్మ దగ్గర ఈ చిమటా లేదు కదా. తవేసే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. మరి పెనం మీద నుంచి ఆ రోటీలు తీస్తున్నప్పుడు మరి చేయి కాస్త కాలిపోతుంది. అగర్ చిమటా లే జాకర్ దాదీకో దేదే తో వహ్ కితనీ ప్రసన్న హోగి. ఒకవేళ నేను ఈ పట్టకారును కనుక తీసుకుని వెళ్ళి నాన్నమ్మకి ఇచ్చినట్లయితే ఎంత సంతోషిస్తుందో కదా. ఫిర్ ఉనికి ఉంగలియా కభీ నహీ జలేంగి. అంతేకాదు నాన్నమ్మ వేళ్ళు కూడా ఎప్పుడూ కూడా కాలిపోవు. దాది అమ్మ चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. చూడండి అంటున్నాడు, తనలో తాను అనేసుకుంటా ఉన్నాడు. దాది అమ్మ చిమటా దేక్తే హి, మరి నాన్నమ్మ ఆ పట్టకారు చూడగానే దౌడుకర్ పరిగెత్తుకుని మేరే హాత్సే లేలేగి పరిగెట్టుకుని వచ్చేసి నా చేతిలో ఉన్నటువంటి ఆ పట్టకారు తీసుకుంటుంది. ఔర్ కహేగి, మళ్ళీ అంటుంది, మేరా బచ్చా, నా బిడ్డ అమ్మాకే లియే చిమటా లాయా హై. ఈ అమ్మ కోసం నువ్వు చిమటా తీసుకొచ్చావా? హజారోం దువాయే దేతీ రహేగి. అలా అని చెప్పి వేల కొలది ఆశీర్వాదాలు నాకు ఇచ్చేస్తూ ఉంటుంది. దుఆయం దేనా, దుఆయం దేనా అంటే ఆశీర్వాద్ దేనా. ఫిర్ ఫడోస్కి ఔరతోంకో దికాయంగి. అంతేకాదు ఆ ఇరుగు పొరుగు స్త్రీలకు, ఆ ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరికీ కూడా చూపిస్తుంది. సారే గావుమే చర్చా హోనే లాగేగి. మొత్తం ఊరంతా చర్చిస్తారు. ఏమని? హామీద్ చిమటా లాయా హై. మరి హామీదు వాళ్ళ నాన్నమ్మ కోసం చిమటా తీసుకొచ్చాడు, ఆ పట్టగా తీసుకొచ్చాడు. కితనా అచ్చా లడకా హై, ఎంత మంచి పిల్లోడమ్మా హామీదు. బడోం కి దువాయే సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హై. మరి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలన్నీ కూడాను డైరెక్ట్గా మరి అల్లా యొక్క దర్బార్కి చేరుకుంటాయి. ఔర్ తురంత్ సునీ జాతీ హై. వెంటనే అల్లా వారు కూడా వీళ్ళ నన్ను ఆశీర్వదించడం, వీళ్ళందరూ నన్ను దీవించడాన్ని ఆయన కూడా డైరెక్ట్గా వినేస్తారు. హామీద్నే దుకాందార్ సే పూచా. అప్పుడు హామీద్ ఆ పట్టకారులు అమ్మేటువంటి ఆ దుకాణదారుతో అడుగుతున్నాడు, యహ చిమట కితనే కా హై. అయ్యా, మరి చిమట ఎంతకిస్తారు? 6 पैसे కీమత్ సున్కర్ హామీద్ కా దిల్ బైట్ గయా. మరి దుకాణదారు చెప్పాడు, ఎంత బాబు ఇది ఈ పట్టకారు అంటే. ఆ హామీద్ అడిగినప్పుడు అతను చెప్తా ఉన్నాడు 6 పైసలు అని చెప్పాడు. ఎప్పుడైతే 6 పైసలు అన్నాడో, మనోడి దగ్గర ఉన్నది 3 పైసలే కదా. 6 పైసలు అనగానే హామీద్ ఏమైపోయింది? దిల్ బైట్ గయా. ఇది కూడా ఒక ముహావర్. దిల్ బైట్నా అంటే ఉదాసు హోనా అంటే, అమ్మో 6 రూపాయల నా దగ్గర లేవే అని కొంచెం విచారపడ్డాడు, నీరసించాడు అనమాట. అంటే ఒక రకమైనటువంటి ఉదాసీనత అనేది వచ్చేసింది అనమాట. అమ్మో 6 పైసలంట, నా దగ్గర ఎక్కడున్నాయి, నా దగ్గర ఉన్నది అందులో ఆఫే కదా, 3 పైసలే కదా అనుకుని ఉదాసీనంగా ఉండిపోయాడు. హామీద్నే
కలేజా మజ్బూత్ కర్కే కహా. కానీ హామీద్కి బలమైనటువంటి ఒక కోరిక ఉంది కదా, ఏమని? వాళ్ళ నాన్నమ్మ యొక్క చేతివేళ్ళు ఆ యొక్క కళాయి నుంచి లేదా యొక్క ఆ రొట్టె కాల్చుకునే దాని మీద నుంచి మరి అది తీస్తున్నప్పుడు, ఆ పెనం మీద నుంచి రొట్టెలు తీస్తున్నప్పుడు వేళ్ళు కాలిపోతున్నాయి. ఎలా అయినా సరే నాన్నమ్మ వేళ్ళు కాలకుండా చెయ్యాలి, ఈ చిమటా కనుక పట్టుకుని వెళ్తే మరి నాన్నమ్మకి మేలు జరుగుతుంది. కాబట్టి కలేజా మజ్బూత్ కర్కే, కలేజా మజ్బూత్ కర్నా అంటే హిమ్మత్ కర్నా, కాస్త ధైర్యం చేసుకున్నాడు, గుండెని నిబ్బరం చేసుకున్నాడు. ఆ గుండె నిబ్బరంకు కొంచెం దగ్గరికి వెళ్ళి కాస్త విని వినపడినట్టుగా అడుగుతూ ఉన్నాడు. 3 పైసేలోగి, మరి 3 పైసలు తీసుకుని ఇస్తారా అని అడిగాడు. దుకాందార్ని బులాకర్ చిమటా దే దియా. వెంటనే ఆ షావుకారు కూడాను సరే బాబు వచ్చి తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ 3 పైసలకే చిమటా కాస్త ఇచ్చేశాడు. హామీద్ని ఉసే ఇస్ తరహ్ కందే పర్ రఖా. వెంటనే హామీద్ చిమటా తీసుకున్నాడు, కందే పర్ రఖా భుజం మీద పెట్టుకున్నాడు. ఎలా పెట్టుకున్నాడట? మానో బందూక్ హో ఔర్ షాన్ సే అక్కడతా హువా సంగియోం కే పాస్ ఆయా. ఎలా పెట్టుకున్నాడట? ఒక సైనికుడు, మరి బోర్డర్లో సైనికుడు తుపాకీని ఏ విధంగా అయితే భుజం మీద పెట్టుకుని చాలా గర్వంగా అంటే హుందాగా ఒక దర్పణంతో మరి వైభవంగా దాన్ని చక్కగా పెట్టుకుని సంగియోం కే పాస్, సంగియోం అంటే దోస్తోం కే పాస్ అనమాట. సంగియోం అన్నా దోస్తోం అన్నా దోస్తులే, స్నేహితులు. సంగియోం కే పాస్ ఆయా, దోస్తుల దగ్గరికి వచ్చాడు. దోస్తోంనే మజాక్ కియా. అప్పుడు ఫ్రెండ్స్ ఏం చేశారు? మజాక్ కర్ణ అంటే పరిహాసించారంటే వేళాకోళం చేశారు. సో మజాక్ కర్ణ అనేది కూడా మనకి ముహావరి కిందే వస్తుందన్నమాట. సో ఈ విధంగా వేళాకోళం చేసేసరికి ఏ చిమటా క్యోములాయా పగలే, ఒరే పిచ్చోడా పట్టకారు కొనుక్కొచ్చావేంట్రా, ఇది తీసుకొచ్చావేంటి, ఇసే క్యా కరేగా, దీన్నేం చేస్తావురా, దీంతో నువ్వేం చేసుకుంటావురా, ఓర్ పిచ్చోడా అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ కూడా మరి తెలుసు కదా వేళాకోళం చేస్తే ఎగతాళి చేస్తే ఏ విధంగా పక్కపక్క నవ్వుతారో అలా నవ్వేసేసి ఫ్రెండ్ అని బాగా వేళాకోళం పట్టించారు. చూడండి మీరు ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో మీరు చూసినప్పుడు ఇదిగో మనకి పట్టగారు పట్టుకున్నాడే, ఈ అబ్బాయి మన స్టోరీలో హీరో హామీద్ అనమాట. సో వెనకాల చూడండి, ఒకటి చక్కగా బొడగలు పట్టుకున్నాడు, ఇంకొకటి బొమ్మలు పట్టుకున్నాడు, ఇంకొక అమ్మాయి కారు బొమ్మ పట్టుకుంది. ఇలా అందరూ కూడా వాళ్ళకు నచ్చినటువంటి వస్తువులు, వాళ్ళకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే తీసుకున్నారు. హామీద్ మాత్రం చిన్నవాడే కానీ చాలా పెద్ద మనసుతో వాళ్ళ నాన్నమ్మ కోసం ఏం తీసుకున్నాడు? చిమటాని తీసుకున్నాడు. ఈ చిమటను పైగా ఎలా పెట్టుకున్నాడు? బోర్డర్లో సైనికుడు, దేశానికి కాపలా కాస్తున్న సైనికుడు తుపాకీని ఆ భుజం మీద పెట్టుకుని ఎంత దర్పణంగా ఎంత హుందాగా డ్యూటీ చేస్తూ ఉంటారో అదేవిధంగా మరి హామీద్ కూడా. ఈ పిక్చర్ చూడండి ఇక్కడ ఎలా ఉంది చూడండి. వాళ్ళ నాన్నమ్మ చూడండి పెనం మీద నుంచి ఆ రొట్టె చేతులతోనే తీస్తూ ఉందన్నమాట. ప్రతిరోజు హామీద్ వాళ్ళ నాన్నమ్మ ముందు కూర్చుని వాళ్ళ నాన్నమ్మ ఇస్తున్న వేడివేడి రొట్టెలు తింటూ ఉన్నాడు. ఆ వేళ్ళు కాలటం కూడా గమనిస్తూ ఉన్నాడు. ఇదంతా మనసులో పెట్టుకున్నాడు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి దృశ్యం ఇది, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటన ఎక్కడ ఉన్న హామీద్ గుర్తొచ్చింది. ఎంతో సంతోషంగా ఉత్సవానికి వెళ్ళినటువంటి ఈ అబ్బాయికి, మరి చిన్న పిల్లవాడికి మరి అక్కడ ఉన్న వస్తువులు ఏవి గొప్పగా అనిపించలేదు, కానీ అక్కడ కూడా వాళ్ళ యొక్క నాన్నమ్మ యొక్క కష్టం మాత్రమే కళ్ళ ముందు కనిపించింది. మిఠాయి దుకాణాల నిండా రకరకాలైన మిఠాయిలు ఉన్నాయి, ఆట వస్తువులు అమ్మే చోట రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవేమీ ఆ అబ్బాయి కళ్ళకు కనపడలేదు. కానీ అక్కడ కూడా అంత సంతోష సమయంలో కూడా నాన్నమ్మ కష్టం మాత్రమే కళ్ళ ముందు కదలాడింది ఆ చిన్నవాడికి. సో వెంటనే మరి ఏం చేశాడు? నాన్నమ్మ కోసం పట్టకారు కాస్త కొనేశాడు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటి దగ్గరికి రాగానే నాన్నమ్మ అని పిలిచాడు. వెంటనే అమీనా హామీద్ యొక్క ఆ స్వరం ఎప్పుడైతే విన్న వెంటనే దౌడి పరిగెత్తుకుని వచ్చేసింది. ఉసే గోధుమే ఉట్టాకర్. వెంటనే ఆ మనవడిని, మరి ఆ ఈద్గాహ్ వెళ్ళొచ్చినటువంటి ఆ మనవడిని ఇలా ఎత్తేసుకుని ఒళ్ళో పెట్టుకుని లాలిస్తూ ఉంది. అయ్యో నాన్న, ఎంత చాలా దూరం నడిచావు కదా, ఏవి కాళ్ళు చూపించు, బొబ్బలు వచ్చేసాయా అని చెప్పేసి మనవడిని పైనుంచి కిందకు తడివేస్తూ ఉంది.
తడివేస్తూ పిల్లవాడిని లాలిస్తూ చూస్తూ ఉందనమాట. సహసా హాత్ మే చిమటా దేకర్ వహు చౌంకి. సడన్గా మరి చేతిలో, సహసమానే అకస్మాత్తుగా, సడన్గా చేతిలో ఉన్నటువంటి ఆ పట్టకారు చూసింది. వహు చౌంకి, వెంటనే ఉలిక్కి పడింది. ఏంటి వీడు పట్టకారు తీసుకొచ్చాడు అని. యహ చిమటా కహాసే లాయా, ఒరే నాయనా ఈ పట్టకారు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగింది. వెంటనే చెప్తున్నాడు, మైనే మోలు లియా హై అమ్మా, నేను కొనుక్కొచ్చాను. మోల్ లియా అంటే ఖరీదునా అనమాట. నేను కొనుక్కొచ్చానమ్మా అన్నాడు. కితనే పైసేమే, ఎన్ని పైసలు కొన్నావురా అని అడిగింది. 3 పైసే దియే, మరి 3 పైసలు ఇచ్చాను నాన్నమ్మ అన్నాడు. అమీనాని అప్పుడే మాతే పర్ హాత్ రక, వెంటనే వాళ్ళ నాన్నమ్మ ఆ నెత్తి మీద తెలుసు కదా మాతే పర్ హాత్ రక అంటే వెంటనే చాలా దుఃఖపడుతుందన్నమాట. వహ అఫ్సోస్ కర్తీ హుయి ఆహు భర్తీ హుయి బోలి, అయ్యో అని చెప్పేసి నెత్తి మీద కాస్త చెయ్యి వేసుకుని యహ కైసా బేసమజ్ లడకా హై, అయ్యో అంటే దుఃఖపడుతూ చెప్తుంది అనమాట. అయ్యో అని చెప్పేసి నెత్తి మీద చెయ్యి వేసుకుని యహ కైసా బేసమజ్ లడకా హై, ఎంత మూర్ఖ పిల్లోడమ్మా ఈ పిల్లాడు. దోపహర్ హుయి, మధ్యాహ్నం అయిపోయింది. కుచ్ కాయా నా పియా, తినలేదు తాగలేదు. లాయా క్యా, పైగా తెచ్చాడు ఏంటి, చెమటా తీసుకొచ్చాడు. సారీ మేలే మే తుజే और कोई చీజ్ నా మిలి, మొత్తం తీర్థం అంతట్లో కూడా మేళ అంతట్లో కూడా కోయి చీజ్ నా మిలి, నీకు ఇంకే వస్తువు దొరకలేదా. జోయా లోహేకా చిమటా ఉఠాలాయా, ఈ ఇనప పట్టకారు ఒకటే దొరికిందా, దీన్నే ఎత్తుకుని తీసుకొచ్చావు, ఇదే పట్టుకుని వచ్చావు అని చెప్పేసి మరి దుఃఖంతోనూ, అయ్యో మనవడు ఏం తినలేదు ఏమీ తాగలేదు, ఇచ్చినటువంటి 3 పైసలతోనూ ఇలా కొనుక్కొచ్చాడేంటి, అయ్యో ఏదో తింటాడు కదా, వచ్చేసరికి కాస్త అంత ఓపుకుంటుంది. 6 మైళ్ళ దూరం నడిచి వెళ్ళాడు, మళ్ళీ నడిచి రావాలి తిరిగి. సరేలే ఆ 3 పైసలు ఉన్నాయి కదా, ఏవో కొనుక్కు తింటాడులే అనుకున్నాను. వీడేంటి మధ్యాహ్నం అయిపోయింది, ఏమీ తినలేదు తాగలేదు, పైగా ఏమీ దొరకనట్టు కనీసం ఒక ఆట వస్తువు కూడా కొనుక్కోలేదు. పైగా ఏం తీసుకొచ్చాడు, పట్టగారు తీసుకొచ్చాడు. అయ్యో బిడ్డ అని చెప్పేసేసి తను ఒక్కసారి హామీద్నే అపరాధీ భావసే కహా. అప్పుడు హామీద్ చెప్తా ఉన్నాడు, ఏదో తప్పు చేసిన వాళ్ళే అంటూ ఉన్నాడు. మరి వాళ్ళ నాన్న మోడీలో ఉన్నాడు కదా, ఒళ్ళో ఒదిగిపోతూ తప్పు చేసినట్టుగా చెప్తా ఉన్నాడు అనమాట. తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ, యహ్ ముజ్సే దేకా నా జాతా తా అమ్మా. చూడండి ఎంత ముద్దుగా చెప్తున్నాడు. తుమ్హారీ ఉంగలియా, మరి నీ చేతి వేళ్ళు తవేసే జల్ జాతీ థీ, ఆ పెనం మీద మరి ఏమవుతున్నాయి, కాలిపోతూ ఉన్నాయి. యహ్ ముజ్సే దేకా నా జాతా తా అమ్మా, ఇది నేను చూడలేకపోతున్నానమ్మా, నా వల్ల కావటం లేదు, నీ వేళ్ళు కాలిపోతూ ఉంటే పెనం మీద నుంచి. ఇస్లియే మై ఇసే లివాలాయా, ఇందుకేనమ్మా నేను ఈ పట్టకారు తీసుకొచ్చానని ఆ చేతిలో ఉన్న పట్టకారుని నాన్నమ్మ చేతిలో పెట్టాడనమాట. సో చూడండి, మనకి ఇక్కడ పాఠాంతర్గత ప్రశ్నలో మీకు ఈ యొక్క సందర్భం గురించి అడుగుతూ ఉంటాడు. హామీద్ చిమట క్యోం ఖరీదనా చాహతాతా, మరి హామీద్ చిమట ఎందుకు కొనాలని అనుకున్నాడు, ఎందుకు కొనాలనుకున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తుమ్హారీ ఉంగలియా తవేసే జల్ జాతీ థీ, యహ్ ముజ్సే దేకా నా జాతా థా. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, రోటీ పకాతే సమయ్ దాదీ కే హాత్ జల్తే हैं, उसे तकलीफ होती है, इसलिए हामिद ने दादी के लिए चिमटा खरीदना చాహతాతా అని చెప్పొచ్చు. అంతే కదా, మరి ఆ పెనం మీద నుంచి ఆ రొట్టెలు తీస్తున్న సమయంలో మరి తన యొక్క చేతులు కాలిపోతున్నాయి, చేతివేళ్ళు కాలిపోతున్నాయి, తనకి ఎంతో బాధ కలుగుతుంది. ఆ బాధ చూడలేక హామీద్ ఏం చేశాడు, చిమట కొన్నాడు అని చెప్పేసి మనం రాయొచ్చు. ఇందులో మీరు చూడండి, ఈ పారాగ్రాఫ్ అంతట్లో కూడా ఈ అనుచ్ఛేదలో మనం ఇప్పుడు ఏదైతే అనుచ్ఛేద చెప్పుకున్నామో ఇందులో ఉన్నటువంటి ముహావర్ కూడా ఒకసారి చూసేద్దాం. చెప్పుకున్నాం కదా, दिल बैठना माने उदास होना, कलेजा मजबूत करना माने हिम्मत करना, दुआएं देना आशीर्वाद देना, मजाक करना परिहास करना, माथे पर हाथ रखना माने शोक करना या अत्यंत दुखी होना. ఈ రకంగా ముహావర్ ఈ అనుచ్ఛేదం నుంచి మనకి రావటం జరిగింది. ధన్యవాదాలు.